డబ్బు నీ కింద ఉండాలా, నువ్వు డబ్బు కింద ఉండాలనేది నీ ఇష్టం. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తూ దేవుణ్ణి వెతుకుతూ పరిగెడతావో నువ్వు వెతికేయన్నీ నీ వెనక రావడం ప్రారంభిస్తాయి. దావీదు రాజు వెనక పరిగెత్తలేదు, రాజు వెనక పరిగెత్తాడు, అందుకే రాజుగా మార్చబడ్డాడు. దావీదు దేవుణ్ణి ఆశ్రయిస్తూ పరిగెడుతున్నాడు. చిన్న గొర్రెల మందను కాచుకుంటా తంబురుతో పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటే అన్నలందరూ సౌలు రాజ్యంలో, సౌలు సైన్యంలో తిరుగుతూ ఉన్నారు. దావీదేమో దేవుడు వెంట పరిగెడుతుంటే దావీదు అన్నలందరేమో సౌలు వెనక పరిగెడుతూ ఉన్నారు, ఏదో రాజ్యంలో ఒక స్థానం కోసం. ఒక రోజు వచ్చేసింది, అక్కడ ఒకడు వచ్చాడు, వాడిని జయించి లేకుండా నిలబడిపోయారు. అందులో దావీదు వచ్చాడు, ఒక రాయి తీసుకొని కొట్టాడు, పడిపోయాడు. కట్ చేస్తే కుర్చీలో కూర్చున్నాడు. యేసు రక్తమే జీవం, హల్లెలూయా. వీళ్ళు అన్నలందరేమో సౌలు దగ్గర ఉండాలనుకుంటే ఇప్పుడు సౌలు లేడాడా, రాజు కింద ఉండాలనుకున్నారు. డబ్బుతో పరిగెత్తేటప్పుడు అంతా నీకు జరిగేదంటే తెలుసు, నువ్వు డబ్బు కిందే ఉంటావు. దేవుని వెనక పరిగెత్తడం మొదలు పెడితే డబ్బు ఈ కింద ఉంటది. దావీదు రాజు వెనక పరిగెత్తలేదు, రాజు వెనక పరిగెత్తాడు, అందుకే రాజుగా మార్చబడ్డాడు. దావీదు యొక్క అన్నలందరూ రాజు వెనక పరిగెత్తారు, అందుకని ఎక్కడన్నారు, బతికేంతకాలం రాజు కిందే బతికారు. నువ్వు డబ్బు వెనక పరిగెత్తినంతకాలం నువ్వు డబ్బు కిందే బతుకుతావు. నువ్వు దేవుని వెనక పరిగెత్తడం మొదలు పెడితే డబ్బు నీ కింద బతకడం మొదలు పెట్టుద్ది. హల్లెలూయా. ఉద్యోగం వెంట పడమాక, ఇక్కడ నుంచి ఉద్యోగం ఇచ్చిన దేవుడు వెంటపడు. నువ్వు డబ్బు వెంట పడమాక, డబ్బులు ఇచ్చే దేవుని వెంటపడు. ఆమెన్. అప్పుడు నీ ఇంట్లో సర్వ సమృద్ధితో నింపుతాడు ఆయన. హల్లెలూయా.